మనమందరం ఏదో జన్మాంతరంలో తపస్సు చేసుకున్నామమ్మా. లేకపోతే కాశీలో అస్సీఘాట్లో నవరాత్ర ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి అర్ఘ్యపాద్యాచమన స్నాన వర్జం వస్త్రార్థం మక్షదాన్ సమర్పయామి. లేదు, అవి లేవని చెప్పడం అన్నమాట సూత్రం. వస్త్రార్థం మక్షదాన్ సమర్పయామి, యజ్ఞం విభూతార్థం మక్షదాన్ సమర్పయామి, ననామధ పర్వణ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి, ధూపదీప వర్జం నైవేద్యం ఆద్యపాత్ర ఇలా వేయడం చేత్తో తీసుకోండి. ఆ సన్నది ఆ నెయ్యి హోమం చేసేది తీసుకోండి. హోమాన్ తేజ్ఞపురుషాయ మహా యథాభాగ ఆద్యోపహార నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. అవి రెండు పక్కన పెట్టేసేయండి. ఓం హోమాన్ తేజ్ఞపురుషాయ మహా రెండు నక్షత్రాలు తీసుకోండి. ఓం ఇద్దరు శరికాసులు పట్టుకోండి. నరాయ విద్మహే లాలీలాయ సమేతన్నో అగ్ని ప్రచోదయాత్ స్వాహ. ముట్టుకోండి, ముట్టుకుని ఇచ్చేసేయండి, ముట్టుకుని ఇచ్చేసేయండి. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ సమేతన్నో అగ్ని తీసుకున్నారు. మీరు ఇక్కడ పెట్టండి. వైశ్వానరాయ ముట్టుకున్నారండి. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ సమేతన్నో అగ్ని ప్రచోదయాత్ స్వాహ. మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షంతలు వేయండి. ఛత్రజామరాజు సర్వోపచార పూజ సమర్పయామి. నమస్కారమి. ఆవిడ చేతిలో నీళ్లు వేయండి. మీరు అమ్మ అని చేతులు అక్షంతలు వేసి నీళ్లు వేయండి. ఈ తౌల్పాకుల మీద వదిలిపెట్టండి. అనేన హోమేన పూజయాచ భగవాన్ సర్వాత్మక శ్రీ యజ్ఞేశ్వర సుప్రేనాథో సుప్రేత సుప్రసన్నో బలదో భవతే తత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. అపరాధ శాస్త్రాన్ని క్రియంతే హరణి సమ్మయ దాసో అమితమాత్మత్వాక్షమస్వ యజ్ఞేశ్వర. ఇది స్వస్తి చెప్పిచ్చేసేసి అప్పుడు ఏకంగా ఒకసారి ప్రదక్షిణ సౌకర్యంగా ఉంటుంది. అందరూ చెప్పండి. మీరు చెప్పిస్తారా? శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమ ఇతి. ఎవరి గోత్రనామాలు వాళ్ళు చెప్పుకొని యజ్ఞపురుషుడికి నమస్కారం చేయండి. ఎవరి గోత్రాలు వాళ్ళు. అస్మిన్ కర్మణి ప్రవృత్తాః ఏ యజమానాః తేషాం తేషాం గోత్రాణాం అభివృద్ధిరస్తు. సర్వేషాం తత్తద్గోత్రాణాం తత్తన్నామధేయానాం పక్షతః అహం భో అభివాదయే. సరసి సన్మే భూయా సర్వమసి సర్వం మే భూయా పూర్ణమసి పూర్ణం మే భూయా అక్షితమసి మామే క్షేష్ఠాః. తేన దేవాః పవిత్రేణ ఆత్మానమృతే సదా తేన సహస్రధారిణా భావమాన్యః పునంతు మా ప్రాజాపత్యం పవిత్రం శతోద్యాముఖం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనిధి ధమా పునాదో సోమస్వశ్చావరణ సమీత్యా యమో రాజా ప్రమృణాభిః పునాదుమాచారవేదామోర్జయించాపునాదో ప్రాచ్యాం దిశ దేవార్పజో మార్జయింతాం దిశమాతా పితరో మార్జయింతాం ప్రతీచ్యాం దిశ గృహా ప్రజో మార్జయింతాముదీచ్యాం దిశాపౌర్ధయోపరస్పతయో మార్జయింతాం దిశ యజ్ఞసంవత్సరో యజ్ఞపచర్మార్జయింతాం సముద్రం వః ప్రేణో విశ్వాంయోరిమపి గచ్చత అక్షత్ర ప్రజయా భూయా సమ్మాపరాసే చమత్పయః. దంపతులుగా ఉన్నవాళ్ళు ముందు పురుషులు తర్వాత స్త్రీలు విడివిడిగా ఒంటరిగా నాలాగా సింగిల్గా వచ్చిన వాళ్ళు సింగిల్గానే చక్కగా దంపతుల తర్వాత వాళ్ళ మధ్యలో దూరకుండా ప్రదక్షిణం చెయ్యండి. కాస్త చక్కగా ఆ శంకరాచార్య స్వామి వారితో కూడా కలిపి ప్రదక్షిణం చేస్తే మీరు బంగారేశ్వరమ్మ గారిని అనుసరించి వెళ్ళండి. అందరూ చెయ్యండి. చేసిన తర్వాత ఇక 3 ప్రదక్షిణాలు మాత్రమే, అంతకంటే ఎక్కువ చేయకూడదు. వచ్చి ఇగో ఇక్కడ భస్మం ఉంటుంది, ఈ ఉంగరం వేలుతో ఒక్కసారి పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోవటం. ఇక్కడ పెడుతున్నాను భస్మం, అందరూ మొదలు పెట్టండి.